సంజయ్ దత్ బాలీవుడ్ విలక్షణ నటుడు. సాజన్, కల్నాయక్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాంటి మరెన్నో అద్భుతమైన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ ఒకప్పటి బాలీవుడ్ను ఏలిన సునీల్ దత్, నర్గీస్ దత్ల కొడుకని అందరికీ తెలిసిందే. నర్గీస్ దత్ను ఆనాటి బాలీవుడ్ యాక్టర్, ఫేమస్ ఫిల్మ్ మేకర్ రాజ్ కపూర్ ఎంతో ప్రేమించాడు. నర్గీస్ దత్ కూడా రాజ్ కపూర్ అంటే ఇష్టపడింది. కానీ విధి ఇంకోలా కథ నడిపించింది. నర్గీస్ తనకంటే ఒక ఏడాది చిన్నవాడైనా, తనకంటే తక్కువ స్థాయి స్టార్ అయిన సునీల్ దత్ను ఎలా ప్రేమించి పెళ్లి చేసుకుందని ఎవరికైనా డౌట్ రాకుండా ఉండదు. అసలు వాళ్ళిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారో తెలుసా? గుజరాత్లో మదర్ ఇండియా సినిమా అవుట్డోర్ షూటింగ్ జరుగుతుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కథ ప్రకారం సినిమాలో ఓ గడ్డిమేటులో సునీల్ దత్ను పడేసి నిప్పు ముట్టించేస్తారు అతని చేష్టలతో విసిగిపోయిన గ్రామస్తులు. కానీ తల్లి నర్గీస్ మంటలోకి పరుగుపెట్టి కొడుకుని రక్షించుకుంటుంది. ఆ సీను తీస్తుండగా గాలి దిశ మారి నర్గీస్ మంటల్లో చిక్కుకుపోయింది. అందరూ కంగారు పడుతుండగా సునీల్ దత్ గబగబా మంటల్లోకి ఉరికి నర్గీస్ను బయటకు తీసుకుని వచ్చాడు. నర్గీస్కు గాయాలు తక్కువగానే తగిలాయి. కానీ సునీల్కి ఒళ్ళు బాగానే కాలింది. నర్గీస్ ఆసుపత్రిలో దివారాత్రాలు ఉండి సునీల్కు సేవ చేసింది. ఇది జరిగాక కొన్ని రోజులకు బొంబాయిలో షూటింగ్ జరుగుతుండగా సునీల్ చాలా బాధపడుతుండడం గమనించి సంగతేమిటని అడిగింది నర్గీస్. మా అక్కయ్య రాణితో నేను ఉంటున్నాను కదా, ఆమెకు టీబీ, వైద్యానికి డబ్బు లేదు, వాళ్లకు చిన్న పిల్ల, దానికి ఈ రోగం సోకుతుందేమోనని భయం అన్నాడు సునీల్. ఇది వినగానే నర్గీస్ షూటింగ్ నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. అతని ఫ్లాట్కి వెళ్లి సునీల్ అక్కను తన ఫ్యామిలీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది. మేనకోడల్ని తన ఇంటికి తీసుకుపోయింది. దీని తర్వాత రెండు కుటుంబాల మధ్య అనుబంధం పెరిగింది. రాణి ఫ్లాట్కి నర్గీస్ వచ్చి కబుర్లు చెబుతుండేది. ఓ రోజు బాగా పొద్దుపోయాక నర్గీస్ను కారులో ఇంటికి దింపుతూ సునీల్ నన్ను పెళ్లాడతావా అని అడిగాడు. నర్గీస్కు అతని మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఏదో ఆవేశంలో అంటున్నాడేమో అనుకుని మర్నాడు నర్గీస్ అతని చెల్లితో మాట్లాడింది. సునీల్ పంజాబీ బ్రాహ్మణుడు, నర్గీస్ ముస్లిం, పైగా పాటలు పాడే ఆమె కూతురు. రాజ్ కపూర్తో ఆమె ప్రేమ పురాణం తెలిసినా సరే సునీల్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. సునీల్ తల్లి కూడా నర్గీస్ను కోడలిగా ఆమోదించింది. నర్గీస్ సునీల్ దత్ను తన జీవితంలోకి ఆనందంగా ఆహ్వానించింది. అలా వీరిద్దరి ప్రేమ పంటగా సంజు భాయ్ పుట్టాడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.